Dearest friends, how are you doing? Apa kabar? Heartily welcome to you all for the most glorious truth. ఈ రోజు కూడా మనం ఒక్కసారి రక్షింపబడితే నిత్యం రక్షింపబడినట్లే అనే అంశానికి మరికొన్ని రుజువులను నేర్చుకుందాం. యేసుక్రీస్తు చేసిన పనులు నిత్య రక్షణకు ఏ విధంగా రుజువులుగా ఉన్నాయో నేర్చుకుందాం. వాట్ ఈస్ ద లా ఆఫ్ డబుల్ షెపర్డింగ్? ఆర్ మోటో ఈచ్ వన్ సేవ్ వన్ పర్సిస్టెంట్లీ. ప్రతి ఒక్కరు ఒక్కరిని రక్షించాలి నిరంతరం. లెట్ us have a deep dive. ఆర్ ఫ్రెండ్లీ రిమైండర్, ఇప్పటి వరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్, యేసుక్రీస్తు తన విశ్వాసులకు చేసిన వాగ్దానం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఇది భవిష్యత్తులో ఎప్పుడూ అనుగ్రహింపబడేది కాదు, ఇప్పుడే విశ్వసించినప్పటి నుండే. క్రీస్తు వారి శిక్షను భరించాడు కాబట్టి వారికి ఇక మీదట శిక్షా విధి లేదు. ఈ వాగ్దానం శాశ్వత భద్రతను సూచిస్తుంది. ఓకే, లెట్ us go to second point. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. విశ్వాసులు భ్రష్టత్వంలో పడిపోకుండా విశ్వాసమును కాపాడుకోవడం అనేది క్రీస్తు ప్రార్థనపై ఆధారపడి ఉంది. క్రీస్తు ప్రార్థనే మన విశ్వాసమును కొనసాగిస్తుంది. థర్డ్ పాయింట్, యేసుక్రీస్తు యొక్క మరణం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం 11వ వచనం. ఈ వచనాలు క్రీస్తు సమస్త మానవాళి స్థానంలో మరియు వారికి బదులుగా మరణించాడని చెబుతున్నాయి. ద లా ఆఫ్ డబుల్ జెపర్డీ. ఈ లా ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు ఒకే నేరం కొరకు శిక్షింపబడడు. నా పాపాల కొరకు క్రీస్తు ఒకసారి శిలువ మరణం నొందునంతగా శిక్షింపబడ్డాడు. నేను ఆయనను నా సొంత రక్షకుడుగా అంగీకరించడం ద్వారా ఆయనను నా పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి అనుమతించాను. నేను కాలక్రమేణా నా పాపముల కొరకు నరకంలో శిక్షింపబడడం అంటే ఒకే నేరానికి నేను మరియు క్రీస్తు శిక్షింపబడడం ఎంతవరకు న్యాయం అవుతుంది? అలా జరిగితే నీతిమంతుడైన దేవుడే ద లా ఆఫ్ డబుల్ జెపర్డీ అనే లాను ధిక్కరించినందుకు దోషి అవుతాడు. ఫోర్త్ వన్, యేసుక్రీస్తు పునరుత్థానం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం. క్రీస్తును మరణం నుండి తన బల ప్రభావముల ద్వారా లేపిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఆత్మీయంగా లేపబడ్డాము. పాయింట్, యేసుక్రీస్తు యొక్క ప్రస్తుత పరిచర్య. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు మనకు దేవుని ఎదుట ఉత్తరవాదిగా ఉండడం మన నిత్య రక్షణకు భరోసాను ఇస్తుంది. యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయువాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు యొక్క ప్రస్తుత పరిచర్య భూమి మీద ఉన్న తన విశ్వాసుల యొక్క నిత్య రక్షణ కొరకు మాత్రమే. రోమా 5:10 ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. గొప్ప మహిమగల సత్యం ఇదే. యేసుక్రీస్తు నన్ను రక్షించడానికి మరణించాడు, కానీ ఆయన ఇప్పుడు నన్ను రక్షణలో ఉంచడానికి జీవిస్తున్నాడు. అందుకే ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారడాయను. యేసుక్రీస్తు చేసిన ఈ 5 పనులు మన నిత్య రక్షణకు ఎదురు చెప్పలేని రుజువులుగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ ఆల్.